ఫ్రెండ్స్, ఏపీ ప్రభుత్వం తరఫున పాఠశాల విద్యాశాఖ వారు ప్రెస్ నోట్ ఇచ్చారు. ఎందుకంటే ఇప్పటికే డిఎస్సి మీద అనేక అపోహలు ఉన్నాయి. మా రిజల్ట్ ఏదో జరిగింది, మా రిజల్ట్ ఏదో తారుమారయ్యింది, ఇన్ని రోజులు మా డేటాతో ఆడుకున్నారు, ఇలా రకరకాల మాటలు మాట్లాడుతూ ఉన్నారు. అభ్యర్థులందరూ కూడా మాట్లాడుతూ ఉన్నారు. కాబట్టి ఆ డౌట్స్ అన్ని క్లియర్ చేయడానికి మీకు ఒక నోట్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూడండి, మెగా డిఎస్సి 2025 పరీక్షలపై వస్తున్న అపోహలకు సంబంధించిన ప్రకటన. ఇక్కడ చూసారా, 2025 మెగా డిఎస్సి పరీక్షలపై వస్తున్న అపోహలకు సంబంధించిన ప్రకటన. నిజంగా అపోహలు ఉన్నాయా? నిజంగా ఏమైనా జరిగిందా? జరగకుండా ఏదైనా జరిగిందా? ఏదైనా గోల్మాల్ జరిగిందని మీరు భావిస్తున్నారు? కింద కామెంట్ చేయండి. ఇక్కడ గమనించండి, ఆ అపోహలు పోగొట్టడానికి ఒక ప్రెస్ మీట్ అనేది మీకు ఇవ్వడం జరుగుతూ ఉంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్వహించిన మెగా డిఎస్సి 2025 పరీక్షలు పూర్తిగా నిర్దిష్టమైన షెడ్యూల్ ప్రకారం, చూడండి, పూర్తిగా నిర్దిష్టమైనటువంటి షెడ్యూల్ ప్రకారం సాంకేతిక భద్రతతో పారదర్శకంగా విజయవంతంగా నిర్వహించబడ్డాయని ప్రభుత్వం స్పష్టంగా తెలియజేస్తూ ఉంది. మీకు చెప్తున్నారు, ఏ అపోహలు పడకండి, విజయవంతంగా మేము నిర్వహించాం, సాంకేతిక భద్రత, పారదర్శకత, అలాగే నిర్దిష్టమైనటువంటి షెడ్యూల్ ప్రకారం మేము నిర్వహించాము అని చెప్తుంది. కొంతమంది అభ్యర్థులు మరియు సోషల్ మీడియా వేదికలపై వస్తున్న వదంతుల నేపథ్యంలో ఈ కింది వాస్తవాలను తెలియజేయడం జరుగుతుంది అని చెప్పేసి ఇచ్చారు. చాలామంది చెప్పుకుంటూ ఉన్నారు కదా, మరి దాని గురించి దాన్ని క్లారిఫై చేయడానికి మేమంతా కరెక్ట్గా చేసాం, ఏ ఇబ్బంది లేదు, మీరు కంగారు పడాల్సిన పని లేదని చెప్తున్నారు మీరు. నెక్స్ట్ ఇక్కడ చూడండి, సాంకేతిక భద్రతతో కూడిన సిబిటి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనమాట. సాంకేతిక భద్రతతో చాలా పకడ్బందీగా జరిగిందని చెప్పి చెప్తున్నారు. ఇలాంటప్పుడే ఇది చూసినాక చాలామంది అభ్యర్థులు ఏమన్నారంటే, అంత పకడ్బందీగా జరిగితే మా డేటాబేస్తో ఎందుకు ఆడుకున్నారు మీరు, మా డేటాబేస్ ఎందుకు కెలికారు మీరు అనే విధంగా మాట్లాడుతున్నారు కొంతమంది. ఇంత భద్రత కట్టుదిట్టంగా అంత బాగా జరిగినప్పుడు మా డేటాబేస్తో ఎందుకు ఆడుకున్నారు మీరు, మా డేటాబేస్తో ఎందుకు ఇంతమంది ఇన్ఫర్మేషన్ ఎందుకు మ్యాచ్ చేయాల్సిన అవసరం, వాళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ యాజ్ ఇట్ ఈజ్గా ఇచ్చేసి, వాళ్ళు ఏ మార్కులు అయితే ఇచ్చారో ఆ మార్కులు ఇచ్చేసి వెరిఫికేషన్ అప్పుడు ఎట్లాగో దొరికిపోతారు కదా, ఇచ్చిన మార్కులు యాజ్ ఇట్ ఈజ్గా మరి వాళ్ళు ఇచ్చారు, ఎట్లాగో మార్కులు ఇచ్చారు. బిగినింగ్లో చెప్పినట్టుగా మీరు మీ మార్కులు ఎంటర్ చేయండి, మీ సర్టిఫికేట్స్ ఏమి అప్లోడ్ చేయాల్సిన పని లేదు, మీరు ఏదైతే ఎంటర్ చేస్తున్నారో దాన్ని యాజ్ ఇట్ ఈజ్గా దానికి తగ్గ సర్టిఫికేటు వెరిఫికేషన్ అప్పుడు చూపించండి అన్నారు కదా. మరి అన్నాక మళ్ళీ ఇప్పుడు కొత్తగా డేటాబేస్లో తప్పులు ఉన్నాయి, అవి ఉన్నాయి, ఇవి ఉన్నాయి అని ఎందుకు అన్నారు మీరు అని చెప్పేసి అడుగుతున్నారు చాలామంది అడుగుతున్నారు అని చెప్పేసి చెప్తున్నారు. సాంకేతిక భద్రత కూడా సిబిటి విధానంలో పకడ్బందీగా నిర్వహించామని చెప్పేసి చెప్తున్నారు. మెగా డిఎస్సి 2025 పరీక్షలు కంప్యూటర్ ఆధారిత పరీక్షా విధానంలో నిర్వహించబడ్డాయి. ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్టెడ్ పేపర్ డెలివరీ, రియల్ టైమ్ సర్వర్ మానిటరింగు ఇవంటి చర్యల ద్వారా ప్రశ్నపత్రాల లీకు, ట్యాంపరింగ్కు ఎలాంటి అవకాశం లేదు. రైట్, ఇక్కడ గమనించండి, మెగా డిఎస్సి పరీక్షలు కంప్యూటర్ ఆధారిత పరీక్షా విధానంలో నిర్వహించబడ్డాయి. ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్టెడ్ పేపర్ డెలివరీ, రియల్ టైమ్ సర్వర్ మానిటరింగ్ వంటి చర్యల ద్వారా ప్రశ్నపత్రాల లీకు, ట్యాంపరింగ్కి ఎలాంటి అవకాశం లేదు అని చెప్పేసి చక్కగా చెప్తున్నారు. ఎలాంటి అపోహలు మీరు పడాల్సిన పని లేదు అనేది చెప్పడం ఉద్దేశం. ప్రతి అభ్యర్థి ఇచ్చిన సమాధానం స్క్రీన్పై హైలైట్ అవుతుంది, కన్ఫర్మ్ చేసిన తర్వాతే నమోదవుతుంది అని చెప్పారు. చక్కగా ఏంటంటే మీరు ఏదైతే ఆన్సర్ పెడుతున్నారో అది హైలైట్ అవుతుంది. మీరు ఏదైనా క్వశ్చన్ ఆన్సర్ చేశారనుకో ఆ నెంబరు హైలైట్ అవుద్ది ఆటోమేటిక్గా. కాబట్టి అది స్క్రీన్ మీద కనిపిస్తూ ఉంటుంది, కన్ఫర్మ్ చేసిన తర్వాతే నమోదవుతుందని చెప్పి చెప్తున్నారు. మరి మొన్న ఏమో చాలామంది అభ్యర్థులు రెస్పాన్స్ షీట్ ఇచ్చిన తర్వాత నేను మొత్తం 160 బిట్లు పెట్టాను, నాకు 10 బిట్లే అక్కడ కనిపిస్తున్నాయి, అవి కూడా అక్కడొకటి కనిపిస్తున్నాయి, నేను 160 బిట్లు పెట్టాను బాబు అని మొత్తుకుంటే చాలామంది, మరి ఇక్కడ కన్ఫర్మ్ చేసిన తర్వాతే మీరు ఇచ్చిన సమాధానం స్క్రీన్పై హైలైట్ అవుతుంది, కన్ఫర్మ్ చేసిన తర్వాత మాత్రమే అది జరుగుతుంది, అది ఎంటర్ అవుతుంది, లేకపోతే అది రికార్డ్ అవుతుందని చెప్పేసి చక్కగా చెప్పడం జరిగింది. మరి మొన్న చాలామంది అభ్యర్థులు రెస్పాన్స్ షీట్ వచ్చిన తర్వాత గగ్గోలు పెట్టిన విషయాలు అందరికీ తెలుసు. మరి అది ఎందుకు జరిగింది, నిజంగా అభ్యర్థులు రాయలేదా, అదే విషయాన్ని ఇక్కడ చెప్తున్నారు మీకు. మేము అలా చేయలేదు, ఇక్కడ స్క్రీన్ మీరు పెట్టినవన్నీ మీరు ఏదైతే పెట్టారో అయ్యే మీకు వచ్చాయి, అంతేగాని ఎక్కడ ఎలాంటి మిస్టేక్ జరగలేదు అని చెప్తా ఉన్నాను. ప్రతి అభ్యర్థి చర్యలు సెకండ్ టు సెకండ్గా ఆడిటింగ్ సిస్టమ్ ద్వారా నమోదు చేయబడతాయి. మీరు అక్కడ ఏం చేసినా, మీరు గోక్కొన్నా,
మీరు నవ్వినా తుమ్మినా వెనక్కి తిరిగినా పక్కకి తిరిగినా అంతా కూడా రికార్డ్ అవుతుంది అని చెప్పారు. మరి ఈ అభ్యర్థులు 110 160 బిట్టులు పెట్టిన అభ్యర్థికి 10 బిట్లే పెట్టినట్టు వచ్చినప్పుడు ఆ అభ్యర్థి ఆ సమయంలో ఏం చేశాడో చూడొచ్చు. అతనేమో నేను బాబు 160 బిట్లు పెట్టాను, నాకు అన్యాయం జరిగిందని గగ్గోలు పెట్టారు. అట్లాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. మరి అది తప్పని చెప్పేసి సింపుల్గా కొట్టిపారేశారు. ఓకే, అలాంటి వాళ్ళకి ప్రూఫ్ చూపించవచ్చు. ఆ అభ్యర్థులకి ప్రూఫ్ చూపించవచ్చు. ఇదిగో నువ్వు ఈ బిట్టు పెట్టావు, ఈ బిట్టు పెట్టావు, నువ్వు ఈ బిట్టు పెట్టలేదు, ఈ బిట్టు పెట్టలేదు, నువ్వు ఇలా చేసావు, అలా చేసావు, నిద్రపోయావు, ఇట్లా చెప్పొచ్చు. అందుకే ఇప్పుడు మీకు చెప్తున్నారన్నమాట, అన్నీ కూడా రికార్డ్ అయినాయి అని చెప్పేసి. నిబంధనలకు అనుగుణంగానే ప్రశ్నపత్రాల రూపకల్పన జరిగింది అని చెప్పేసి. కొంతమంది చెప్పారు అవుట్ ఆఫ్ సిలబస్ ఇచ్చారు, సంబంధం లేని ప్రశ్నలు ఎక్కడెక్కడ నుంచి ఇచ్చారు, ఏఐ ద్వారా తయారు చేసిన బిట్లు ఇచ్చారు అని చెప్పేసి కూడా చెప్పారు. ఇది మనుషులు తయారు చేయలేదు, క్వశ్చన్ పేపర్లో ఏఐ తయారు చేసింది, ఏఐ ద్వారా తయారు చేసిన బిట్లు, అందుకే మనుషుల ఊహకు అందకుండా ఉన్నాయి, అంత లాజికల్గా చాలా కన్ఫ్యూజ్డ్గా ఉన్నాయి అని చెప్పేసి అన్నారు. కానీ ఇక్కడ చెప్తున్నారు చక్కగా జాతీయ విద్యా పరిశోధన సంస్థ, జాతీయ ఉపాధ్యాయ విద్యా సంస్థ రూపొందించిన సిలబస్ ఆధారంగా రాష్ట్రంలో అమల్లో ఉన్న సిలబస్ అనుసరించడం జరిగింది. ఎన్సిటిఈ సిలబసే జాతీయ విద్యా విధానం, జాతీయ ఉపాధ్యాయ విద్యా విధానం సంస్థ రూపొందించిన సిలబస్ ఆధారంగా రాష్ట్రంలో ఉన్న సిలబస్ అనుసరించడం జరిగింది. ముందుగా రూపొందించిన అభ్యర్థులకు అందుబాటులో ఉంచిన సిలబస్ బ్లూ ప్రింట్, పరీక్షా విధానం, ప్రశ్నల సంఖ్య ప్రకారమే ప్రశ్నపత్రాల రూపకల్పన జరిగింది. కానీ మాకు ఒక ప్రశ్న కూడా అందలేదని చెప్పి చాలామంది అన్నారు. కానీ 70-80 మార్కులు వచ్చినాయి చాలామందికి. నెక్స్ట్, ప్రశ్న రూపకల్పనలో విషయ పరిజ్ఞానంతో పాటు అనువర్తిత రూపాలలో కాఠిన్యత స్థాయిని అనుసరించడం జరిగింది. అన్ని విషయాలలో కూడా చాలా జాగ్రత్త తీసుకోవడం జరిగింది. ప్రశ్న రూపకల్పనలో విషయ పరిజ్ఞానంతో పాటు అంటే కంటెంట్ అన్నమాట, అనువర్తిత రూపకల్పన అప్లికేషన్ మోడ్, అలా కాఠిన్యత స్థాయిని అనుసరించడం జరిగింది. అంటే అప్లికేషన్ మోడ్లో ఎక్కువగా అడిగారని చెప్పేసి అని ఇక్కడ చెప్తా ఉన్నారు. అలాగే బహుళ సెషన్ల నిర్వహణ అవసరం వల్లే ఇక్కడ ఇంకో విషయం, మెగా డిఎస్సి 2025 పరీక్షలకు 3,36,000 మంది అభ్యర్థులు 5,77,00,000 దరఖాస్తులు సమర్పించారు. అందుబాటులో ఉన్న ప్రమాణాలకు అనుగుణంగా పరీక్షా కేంద్రాల సంఖ్యను దృష్టిలో ఉంచుకొని కొన్ని సబ్జెక్ట్స్ పరీక్షలను ఒకటి కన్నా ఎక్కువ షిఫ్ట్లో నిర్వహించారు. ఇది జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ టెట్ ఉంది, ఎస్జిటి ఉంది, ఇంచుమించు 10 సెషన్లో జరిగింది. 5 రోజుల పాటు 10 సెషన్లో జరిగింది అన్నమాట. అలాగే 3,36,000 మంది అభ్యర్థులు 5,77,000 అప్లికేషన్స్ పెట్టడం జరిగింది. ఇది ఓకే. నెక్స్ట్, ఇక్కడ అందుబాటులో ఉన్న పరీక్షా కేంద్రాల పరిమితిని దృష్టిలో ఉంచుకొని కొన్ని పోస్టుల పరీక్షలకు బహుళ సెషన్లో నిర్వహించారు. మెగా డిఎస్సి 2025లో భాగంగా మొత్తం 69 కేటగిరీ పోస్టులకు పరీక్షలు నిర్వహించబడ్డాయి. 69 కేటగిరీ పోస్టులు, అందులో 60 పోస్టులకు ఒకే సెషన్లో పరీక్షలు పూర్తవగా 8 కేటగిరీలకు 2 సెషన్లలో మరి అధిక దరఖాస్తుల నేపథ్యంలో కేవలం ఒక్క పోస్టుకు మాత్రమే 10 సెషన్లలో పరీక్ష నిర్వహించడం జరిగింది. మనం చెప్పుకున్నట్టు ఎస్జిటికి 10 సెషన్లలో పరీక్ష జరిగింది. అంటే దీనికి ఎస్జిటికి 8 కేటగిరీకి 2 సెషన్లలో అధిక దరఖాస్తుల నేపథ్యంలో 1,60,000 మంది ఎస్జిటి అభ్యర్థులు 1,60,000 మంది రాశారు. ఇక పోతే ఇది నార్మలైజేషన్ ప్రక్రియ, శాస్త్రీయ విధానంలో నార్మలైజేషన్ ప్రక్రియ జరిగింది అని చెప్తున్నారు. 1 కంటే ఎక్కువ సెషన్లో నిర్వహించిన పరీక్షలకే నార్మలైజేషన్ వర్తిస్తుంది, కామనే. మెగా డిఎస్సి 2025 జీవీఎంఎస్ నెంబర్ 15, 16 అందు స్పష్టంగా తెలియజేయబడింది ఈ విషయాన్ని. బహుళ సెషన్లో నిర్వహించిన పరీక్షల్లో అభ్యర్థులకు సమాన అవకాశాలు కల్పించేందుకు నార్మలైజేషన్ విధానాన్ని అమలు చేయడం జరుగుతుంది. ఇది కామన్, ఎక్కడైనా జరుగుద్ది. నార్మలైజేషన్ అనేది ఒక శాస్త్రీయ గణిత విధానాన్ని అనుసరించిన ప్రతి అభ్యర్థికి సమాన ప్రమాణంలో మార్కులు పొందే అవకాశం కల్పించే ప్రక్రియ. ఇది నెగిటివ్ మార్కింగ్ ఉన్న పరీక్షలకే వర్తిస్తుందని భావించడం సరికాదు. నార్మలైజేషన్ అనేది నెగిటివ్ మార్కులు ఉన్న ఎగ్జామ్స్కి మాత్రం పెట్టాలి అని చాలామంది వాదించారు. అదేమి కాదు, దీనికైనా పెట్టవచ్చు అని చెప్పి చెప్తున్నారు. గతంలో డిఎస్సి 2018, స్పెషల్ డిఎస్సి 2019, ఏపీ టెట్ ఆగస్టు 22, ఫిబ్రవరి 24, అక్టోబర్ 24లోనూ నార్మలైజేషన్ ప్రక్రియ విజయవంతంగా అమలు చేయబడింది. అంటే టెట్ ఎగ్జామ్స్ అన్నింటిలో కూడా నార్మలైజేషన్ చేశాము అని చెప్తున్నారు. రైట్. నెక్స్ట్, రెస్పాన్స్ షీట్లపై అపోహలకు తావులేదు. ఇది రెస్పాన్స్ షీట్లకు చూడండి, రెస్పాన్స్ షీట్లపై అపోహలకు తావు లేదు. అంటే రెస్పాన్స్ షీట్లు వచ్చిన తర్వాతే అభ్యర్థులందరూ రోడ్డు ఎక్కారు.
అభ్యర్థి అందరూ రోడ్ ఎక్కి బాబు నేను 160 బిట్లు పెట్టాను, నాకు 10 బిట్లే కనబడుతున్నాయి, 160 బిట్లు పెట్టాను, నాకేం ఇక్కడ 20 బిట్లే కనబడుతున్నాయి, 15 బిట్లే కనబడుతున్నాయి, మిగిలిన బిట్లు ఏమైపోయినాయి, మాకు అన్యాయం జరిగిందని రోడ్లు ఎక్కి ధర్నా చేశారు. కానీ అదేమీ కాదయ్యా, అదంతా మీరే చేసిన తప్పే, మీరేం మార్కులు పెట్టలేదు, మీరు వెళ్ళి అక్కడ కూర్చున్నారని చెప్తున్నారు. ఇగోండి మీరు వెళ్ళి ఎగ్జామ్ సెంటర్లో ఆన్సర్లు పెట్టకుండా మీరు వెళ్ళి నిద్రపోయారు లేదా పడుకున్నారని చెప్పి. కంప్యూటర్ ఆధారిత నియామక పరీక్షపై అభ్యర్థుల అవగాహన మరియు సౌలభ్యం కోసం మెగా డిఎస్సి 2025 అఫీషియల్ వెబ్సైట్ నందు మాక్ టెస్ట్. ఇదిగోండి మేము మీకు మాక్ టెస్ట్లు కూడా ఇచ్చాము, ఎగ్జామ్ ఎలా రాయాలో అని చాలా చక్కగా చెప్పారు. మాక్ టెస్ట్లు కూడా ఇచ్చాము. మరి ఎందుకంటే కంప్యూటర్ కొత్తగా ఉన్న వాళ్ళకి అలవాటు అవ్వడం కోసం మాక్ టెస్ట్లు కూడా ఇచ్చాము. అవి మీరు ప్రాక్టీస్ చేయమని మన అఫీషియల్ వెబ్సైట్లో కూడా పెట్టాం. మీరు వాటిని సరిగ్గా చూసుకున్నారో లేదో ఖచ్చితంగా ఇక్కడ చూడండి. కంప్యూటర్ ఆధారిత నియామక పరీక్షపై అభ్యర్థుల అవగాహన మరియు సౌలభ్యం కోసం మెగా డిఎస్సి 2025 అఫీషియల్ వెబ్సైట్ నందు మాక్ టెస్ట్ సౌకర్యాన్ని పరీక్షల కన్నా ముందుగానే అందుబాటులో ఉంచడం జరిగింది. ఓకే, ఇది అందులో మన మిస్టేక్ ఏం లేదు. ఇంకోటి, సిబిటి పరీక్షలో అభ్యర్థి స్వయంగా ఎంపిక చేసిన ఆప్షన్ మాత్రమే నమోదు అవుతుంది. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్లో మీరు ఏదైతే ఆప్షన్ పెడతారో అది మాత్రమే నమోదు అవుద్ది. మరి ఆప్షన్లో పెట్టిన ఆప్షన్ కనబడకపోతే అది ఎందుకు కనబడలేదు, పెట్టింది ఎందుకు కనబడలేదు అని కొంతమంది క్వశ్చన్ వేస్తారు. ఇక్కడ మేము పెట్టాము, క్వశ్చన్ ఆప్షన్ పెట్టాము కానీ కనబడలేదు, ఎందుకు కనబడాలి, డాట్స్ ఎందుకు కనబడి అని చెప్పి కొంతమంది ప్రశ్నలు వేస్తున్నారు. ఈ యొక్క పాయింట్ చూసి సిబిటి పరీక్షలో అభ్యర్థి స్వయంగా ఎంపిక చేసిన ఆప్షన్ మాత్రమే నమోదవుతుంది అని చెప్పేసి ఇక్కడ అన్నారు. కానీ కొంతమంది అభ్యర్థులు మాకు మరి రెస్పాన్స్ షీట్ వచ్చింది, రెస్పాన్స్ షీట్లో మేము 200 పెట్టాము పీజీటీలకి కానీ మాకు రాలేదు, స్కూల్ అసిస్టెంట్లకి ఏమో ఎస్జిటీలకి ఏమో 160 బిట్లు పెట్టాము కానీ 10 బిట్లు 5 బిట్లు 15 బిట్లే కనబడుతున్నాయి, మరి మిగిలిన ఎందుకు కనబడలేదంటే మీరు పెట్టలేదు అని. నెక్స్ట్, కంప్యూటర్ ఆధారిత నియామక పరీక్ష విధానంపై సరైన అవగాహన లేకపోవటం వల్ల కొంతమంది అభ్యర్థులు సమాధానాలు ఎంపిక చేసిన తర్వాత సేవ్ చేయకపోవటం వల్ల లేదా మార్చిన సమాధానం తిరిగి సేవ్ చేయకపోవటం వంటి చిన్నవాటి లోపాలు చేయటం వల్ల తామిచ్చిన సమాధానం రిజిస్టర్ కాలేదని లేదా తప్పుగా నమోదయ్యాయని పొరపాటు పడుతున్నారు. ఇదిగోండి చక్కగా ఉన్నాయి ఇక్కడ చాలా పాయింట్లు. మీరు ఎంపిక చేసిన తర్వాత ఒకటి సేవ్ చేయలే, రెండోది లేదా మార్చిన సమాధానం తిరిగి సేవ్ చేయకపోవడం వల్ల చిన్నపాటి లోపాలు చేయడం వల్ల ఇచ్చిన సమాధానం రిజిస్టర్ కాదు. ఇప్పుడు ఒక బిట్టు పెట్టాము, రెండో బిట్టికి వెళ్ళాలంటే సేవ్ అండ్ నెక్స్ట్ అనే ఉంటుంది. సేవ్ నెక్స్ట్ వేరువేరుగా ఉండవు, సేవ్ అండ్ నెక్స్ట్ అని ఉంటుంది. ఆ బటన్ నొక్కితే పెట్టింది సేవ్ అవుద్ది, అట్ ది సేమ్ టైం ఇంకో నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోతాం. ప్రత్యేకంగా మీరు సేవ్ చేయాల్సిన పని ఏమి ఉండదు అక్కడ నిజానికి. కానీ ఇక్కడ ఏం చెప్తున్నారు, సేవ్ చేయకపోవడం లేదా మార్చిన సమాధానాలు తిరిగి సేవ్ చేయకపోవడం వంటి చిన్నపాటి లోపాలు చేయటం వలన తామిచ్చిన సమాధానం రిజిస్టర్ కాలేదు అని చెప్తారు. నిజానికి మనం ఆప్షన్ పెడతాం, పెట్టిన తర్వాత కింద బటన్ ఉంటుంది రైట్ సైడ్ డౌన్లో బాటంలో, అది సేవ్ అండ్ నెక్స్ట్ బటన్, సేవ్ అండ్ నెక్స్ట్. ఆ బటన్ నొక్కితే పెట్టింది సేవ్ అయిపోద్ది, అట్ ది సేమ్ టైం నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోతాం. కానీ ఇక్కడ మీరు సేవ్ చేయలేదు అంటున్నారు. ఓకే, అట్లా కూడా జరిగి ఉండొచ్చేమో. నెక్స్ట్ ఇక్కడ చూడండి, పరీక్ష సమయంలో అభ్యర్థి యొక్క ప్రతి చర్య సెకండ్ టు సెకండ్గా ఆడిటింగ్ సిస్టమ్ ద్వారా నమోదు చేయబడ్డాయి. మీరు చేసిన ప్రతీది నమోదు చేయబడింది అని చెప్తున్నారు. ఓకే, ఇప్పుడు మీరు చేసింది ప్రతిదీ నమోదు చేయబడిందంటే అభ్యర్థులు ఖచ్చితంగా వాళ్ళకి మార్కులు రానోళ్ళు, ఇప్పుడు దాకా మేము పెట్టాము కానీ మాకు మార్కులు రాలేదు, మేము పెట్టలేదు అంటున్నాము అని అన్న వాళ్ళందరూ మా సెకండ్ టు సెకండ్ ఆడిటింగ్ ఏదైతే ఉందో అది మాకు ఇవ్వండి అని అడిగే అవకాశం కూడా ఉంటుంది అన్నమాట. మేము పెట్టాము, అన్ని బిట్లు పెట్టాము కానీ పెట్టలేదు అంటున్నారు, మాకు అన్యాయం జరిగింది అంటారు వీళ్ళు వెళ్ళిపోయి. మాకు అది ఇవ్వండి అంటారు, మళ్ళీ కావాలంటే అది చూపించండి ప్రూఫ్ అంటారు, మళ్ళీ అట్లాంటి మాటలన్నీ మాట్లాడతారు. కంప్యూటర్ ఆధారిత నియామక పరీక్ష ఇవ్వండి, పరీక్ష సమయంలో అభ్యర్థి యొక్క ప్రతి చర్య సెకండ్ టు సెకండ్గా ఆడిటింగ్ ద్వారా నమోదు చేయబడ్డాయి. ఇక్కడ చూడండి, పరీక్షా కేంద్రాల భద్రత. పరీక్షా కేంద్రాల ఎంపికలో అన్ని ప్రమాణాలు కట్టుదిట్టంగా పాటించాం. ప్రైవేటు సంస్థలు కేవలం కేంద్రాలుగా మాత్రం పనిచేసాయి. పరీక్షలు మరియు రెస్పాన్స్ షీట్స్ నిర్వహణ పూర్తిగా ప్రభుత్వ ఆధీనంలో నిర్వహించబడింది. పరీక్షల మరియు రెస్పాన్స్ షీట్స్ నిర్వహణ పూర్తిగా ప్రభుత్వ ఆధీనంలో నిర్వహించబడింది.
ప్రైవేటు సంస్థలు కేవలం కేంద్రాలుగా మాత్రమే పనిచేసాయి, అంటే ఎగ్జామ్ సెంటర్స్. పరీక్షలు మరియు రెస్పాన్స్ షీట్స్ నిర్వహణ పూర్తిగా ప్రభుత్వ ఆధీనంలో జరిగింది. అంటే మన డేటాబేస్ అంతా ఎవరి దగ్గర అవుతాయి? ఎగ్జామ్ అప్లికేషన్ తీసుకున్నది ఎగ్జామ్ పెట్టిన వాళ్ళే, అంటే ఆ యొక్క ప్రైవేట్ కేంద్రాల వాళ్ళే. మన అప్లికేషన్ తీసుకున్నది వాళ్ళే, అలాగే మనకి మరి ఎగ్జామ్ కండక్ట్ చేసింది వాళ్ళే. ఇంకా ప్రభుత్వం ఎక్కడ? ఇదిగోండి, సిస్టమ్ హ్యాంగ్ అయినచో పరీక్ష ఆగిన స్థానం నుంచి కొనసాగే విధంగా విధానాలు అమల్లో ఉన్నాయి. ఒకవేళ మీ సిస్టమ్ ఆగిపోయింది అనుకోండి, ఎక్కడైతే ఆగిపోయిందో అక్కడి నుంచి కంటిన్యూ అయ్యే విధంగా ఉంది అని చెప్తున్నారు. అభ్యర్థులకు పూర్తిగా 2.5 గంటల సమయం కల్పించబడింది. విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించేందుకు అర్హులైన అభ్యర్థులను పారదర్శకంగా నియమించాలని ప్రభుత్వం దృఢ సంకల్పంతో ఉంది. ఓకే, ఇది మొత్తం మీద ఏంటంటే మీరు ఎలాంటి డౌట్స్ పడాల్సిన పని లేదు అని చక్కగా క్లియర్గా అన్నీ వివరించి ఇందులో మీకోసం ఇవ్వడం జరిగింది. కాబట్టి అభ్యర్థులు ఎవరు కూడా కంగారు పడాల్సిన పని లేదు. అందరికీ న్యాయమే జరుగుద్ది, అందరికీ మంచే జరుగుద్ది. కాబట్టి ఏ అన్యాయం ఎవరికి జరగదు, ఎవరు నష్టపోరు అని చెప్పడం అన్నమాట మన ఉద్దేశం. ఓకే, రైట్. మీరేమనుకుంటున్నారు కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మీ. ప్లీజ్ షేర్ దిస్ వీడియో అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.